ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సంఘం, ఈ రోజున ఈ ఫంక్షన్ చేస్తున్న సంఘం సంజయ్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను అనుకోలేదు, ఆయన అనుకోలేదు, ఈ సంఘంని 15 ఏళ్ల క్రితం నేనే ఇనాగ్రేషన్ చేశాను. అదే సంఘం 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాకు సన్మానం చేస్తారని విజయవాడలో 40 ఏళ్ళకి నేను అనుకోలేదు. థ్యాంక్స్ టు సంజయ్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ గారు. సో సినిమాలతో పాటు ఫ్యామిలీని చూసుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. అది రాజమండ్రిలో మా ఫాదర్ పేరున పెట్టాలి అని కోరిక వచ్చింది. అంటే ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నా ఫాదర్కి ఏం చేస్తే బాగుంటుంది అనుకుని ట్రస్ట్ ఓపెన్ చేశాను. రాజమండ్రిలో వాటర్ ప్లాంట్స్ పెట్టాను, కూల్ వాటర్ ప్లాంట్స్. ఎండాకాలంలో మనకు ఒక గ్లాస్ నీళ్ళు ఉంటే చాలు అనుకుంటాం మనం. పంచపర్ణాలు పెట్టినా కూడా ముట్టుకోం, నీళ్ళు తాగితే బాగుంటుంది చల్లగా అని. సో అట్లాంటి ప్లేస్లో మొత్తం దాదాపు సర్వే చేశాము, ఎక్కడ లేదు. సో అక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. అలా చాలా చోట్ల నీళ్లు లేని ప్రదేశాల్లో బోర్లు వేయించడం, అక్కడ వాళ్ళ కోసం ట్యాంకులు కట్టి సిమెంట్తోటి పర్మనెంట్గా, దానికి సంబంధించిన కరెంటు కానీ ఏదున్నా కూడా అంతా నా చారిటీయే చూసుకుంటుంది. నేను 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 25 రూపాయలు ఆ చారిటీకి వెళ్తూ ఉంటుంది. ఇటీవల మధ్యకాలంలో జిగిత్యాలనుకుంటాను, ఫాదర్ చనిపోతే 4 ఆడపిల్లలు దహన సంస్కారం చేశారు. ఆ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు చాలా పాపం బాగా పూర్ ఫ్యామిలీ, అయితే మొత్తం ఆడపిల్లలే. సో వాళ్ళు వచ్చి చెప్పగానే నిజంగానే బాధేసి నా చారిటీ నుంచి ఒక 50,000 వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అండ్ అలాగే చాలా సంఘాలు ఉన్నాయి, అంటే సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి ప్రతి పండగ, అంటే ప్రతి బర్త్డే, నా పిల్లలది కానీ, నాది కానీ, మా వైఫ్ది కానీ, మా అమ్మది కానీ, మా తమ్ముడిది కానీ, మనం కేకులు కట్ చేసుకోవద్దు, ఫ్రెండ్స్ని పిలిచి భోజనాలు పెట్టద్దు, అందరు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎవరికైతే ఫుడ్ లేదో ఈ డబ్బులు తీసుకెళ్ళి మొత్తం వాళ్ళకి సంబంధించిన బియ్యం, పప్పులు, నూనెలు, సబ్బులు, పేస్టులు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను. అది ఇక దాని మించింది ఏముంది, సాటిస్ఫాక్షన్, సంతృప్తి మనిషికి అంతే.